దర్శనం అయిందండి, చాలా బాగా జరిగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వారం నుంచి తెరిచారు తలుపులు. చాలా సంతోషంగా ఉంది, ఫుల్ జనాలు ఉన్నారు. కాకపోతే ఒక చిన్నదండి, ఈ రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ బదులు విద్య, వైద్యం అవి ఫ్రీ ఇచ్చి ఉంటే చాలా సంతోషం ఉంటుండే. ఒకవేళ బస్సు ఫ్రీ ఇచ్చినా కూడా అట్లీస్ట్ అబోవ్ 50 అబోవ్ వాళ్ళకి, బిలో 10 వాళ్ళకి అలా ఫ్రీ ఇవ్వాలి. అన్ని వయసుల వారికి ఇవ్వడం వల్ల ఉన్నవాడు లేనివాడు ఒక కోవ కిందకే వచ్చేస్తున్నాడు. దానికి బదులుగా మనిషికి కావాల్సినటువంటి విద్య అలాంటిది ఇచ్చేస్తే అన్ని రకాలుగా అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. నా సజెషన్ వుడ్ బి నెససరీ థింగ్స్, విద్య, ఆరోగ్యం అనేవి మనిషికి చాలా ఇంపార్టెంట్. సో అవి ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. సో ఇలాంటి ఫ్రీ పథకాలు మాకు ఇవి కావాలి అవి కావాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. సో ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఇది తెలియజేయాలనుకుంటున్నాను. డెవలప్మెంట్ చేశారండి. సో మన ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరైంది కాబట్టి సో ఆంధ్ర వాళ్ళకు ఒకటంటూ పుణ్యక్షేత్రం తిరుపతి చెప్పుకొచ్చుకుంటున్నారు. మనకి కూడా ఒక పుణ్యక్షేత్రం ఉండాలి కాబట్టి యాదాద్రి బాగా డెవలప్ చేశారు. ఐ విల్ రియల్లీ అప్రిషియేట్, ఇట్స్ గుడ్. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకొని కొంచెం డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఇది కొంచెం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తెలంగాణలో వెలుగాడుతుంది. మంచిదే అండి, మనము ఇప్పుడు ఫేమస్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి యాదాద్రి భువనగిరి పెట్టడం కూడా మంచిగానే ఉంది, సపోర్ట్ చేస్తున్నాం. మేము హైదరాబాద్ అమీర్పేట నుంచి వచ్చినాం. పెళ్లి కూడా నాది ఇక్కడే అయింది. ముక్కోటి ఏకాదశి మా గల్లీ వాళ్ళంతా మేము కలిసి వచ్చినాం. రాష్ట్రంలో చాలా నరసింహస్వాములు ఉన్నారు కదా, మరి యాదగిరిగుట్ట నరసింహస్వామికి ప్రత్యేకత? ఇది ఉత్తర ద్వారం కదండి, అందుకోసం దీనికే వస్తారు అనమాట. అట్లా ఈరోజు చూసుకోవాలి కదా. అభివృద్ధి బాగానే అయిందా? చాలా బాగా అయింది, ఇంకా అవ్వాల్సింది ఉందన్నమాట. సీఎం అప్పుడు చేసిండు, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఉన్నది కాబట్టి ఈయన చేయాలి. బాగానే అభివృద్ధి బాగుంది, తిరుపతి లాగా. ఆంధ్రప్రదేశ్ నుంచి అండి, ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామం నుంచి వచ్చామండి. బాగా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ అంతా, గుడి సౌకర్యవంతంగా బాగుంది, ఫ్రీ బస్సు బాగా, దేవుడి వారి సన్నిధానం బాగుంది. ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాగా అక్కడ వస్తువులు బాగా కల్పించారు. మేమందరం హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము మేము. చాలా బాగుందండి ఇక్కడ యాదగిరిగుట్ట, బాగా డెవలప్మెంట్ చేశారు, బాగుంది. దేవస్థానం వాళ్ళు కూడా బాగా అన్ని ఏర్పాట్లు చేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. వేరే 2 రాష్ట్రాలు ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి ఈ నరసింహస్వామికి తేడా ఏంటి? బాగా స్పెషల్ అండి ఇది. ఇక్కడ గుడి అక్కడ తిరుపతి ఎట్లాగో ఇక్కడ బాగా చేస్తున్నారు. బాగా ఈయన నరసింహస్వామి గారి గుడి చాలా బాగా అందరికీ రావటానికి బాగా ఉంది. చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా బాగా జరిగిందండి మాకు దర్శనం, సంతోషంగా ఉంది మాకు. ఈయన స్పెషల్ అండి, ఈయన బాగా ఈయన దగ్గర నరసింహస్వామి కంటే ఈ నరసింహస్వామి స్పెషల్. ఈయన 2 కొండల మధ్యలో ఉంటాడు. బాగా యాదగిరిగుట్ట నరసింహస్వామి అంటే బాగా మహత్యంగలైన సత్యంగలైన నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం వస్తామండి. తిరుపతి ఎలాగో అక్కడ తిరుపతి మాకు ఎట్లనో వెంకటేశ్వర స్వామికి, ఇక్కడ యాదగిరిగుట్ట చూసినా కానీ ఇక్కడ తెలంగాణ తిరుపతి కేరాఫ్ అన్నట్లుగా బాగుందండి మాకు. అలాగే ఇక్కడ ప్రతిబింబిస్తుంది ఈ యాదగిరిగుట్ట దేవస్థానం నరసింహస్వామిది. చాలా మొక్కులు తీరుతాయండి ఇక్కడ, మేము అనుకున్నవన్నీ బాగా తీరుతాయి. ఆయన బాగా సత్యంగా ఆయన మా నమ్మకము. బాగా సంతోషంగా నేను కొండెక్కితేనే మాకు బాగా తిరుపతి వచ్చినంతగా ఇదిగా ఉంటుందండి. హ్యాపీ అండి. దర్శనం బాగా అయింది, టెంపుల్ బాగుంది. పాత టెంపుల్ కంటే టెంపుల్ చాలా బాగుంది. కేసీఆర్ చాలా మంచిగా చేసిండు. ఇంకా కూడా మళ్ళీ కేసీఆర్ వస్తున్నా డెవలప్ అవుతుంది. కేసీఆర్ కంటే అంత ఇంట్రెస్ట్ ఎవరు పెట్టరు. కేసీఆర్ ఇంట్రెస్ట్ పెట్టినంత ఇంకా వాళ్ళు ఎవరు పెట్టరు, కేసీఆరే పెట్టిండు. కేసీఆరే మంచి పనులు చేసిండు. ఇప్పుడు కూడా అంత మంచిగా ఎవరు చేస్తారో చెప్పలేము మనం. అంత మంచి జిల్లాకు కూడా యాదాద్రి అని పేరు పెట్టాడు. భువనగిరి జిల్లాకు యాదాద్రి అని పేరు పెట్టిండు. మళ్ళీ యాదగిరిగుట్ట కూడా ఎంత బాగా డెవలప్ చేసిండు. తెలంగాణ కూడా ఎంత డెవలప్ చేసిండు, చాలా బాగా చేసిండు కేసీఆర్. ఇంకా మళ్ళీ కేసీఆరే రావాలి. అంత మంచిగా ఆయన నమ్మకంగా ఆయనకు అభిమానం ఉండదు, అంత బాగా చేసిండు. ఆయన బాగా ఎవరు చేస్తారో చేయరు. దేవుడే కేసీఆర్ తోటి చేయించాడు. అసలు చాలా మంచివాడు కేసీఆరే, మంచిగా చేసిండు. ఇంకా కూడా మంచి పనులు చేయాలి కూడా, చేస్తాడు కూడా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారో మరి భగవంతునికి తెలిసి చేయించుకుంటాడో తెలియదు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగానే చేసింది, చాలా బాగా చేసింది. మరి ఇప్పుడు కూడా ఇక వీళ్ళు కూడా ఆ రకంగా చెయ్యాలి. మరి ఏం చేస్తారో ఇక భగవంతునికి తెలిసి అది.